ఇవాల్టి న్యూస్‌లో 2.5 ఏళ్లలో మామునూరు ఎయిర్‌పోర్ట్ పూర్తి చేస్తామని, గత ప్రభుత్వం భూమి ఇవ్వకపోవడం వల్లే ఆలస్యం జరిగిందని చెప్పి వచ్చిన న్యూస్. దాంతోపాటు త్వరలోనే భద్రాద్రి ఎయిర్‌పోర్ట్‌పై కూడా నిర్ణయం తీసుకుంటామని చెప్పి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇక పైన ఫోటోలో చూసినట్టయితే సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి ఫోటో చూడొచ్చు. ఇంకా పూర్తి వివరాల్లోకి వెళితే మనకు భూసేకరణ పూర్తయిన 2.5 ఏళ్లలో మామునూరు ఎయిర్‌పోర్ట్‌ను పూర్తి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. గత ప్రభుత్వం భూమి ఇవ్వకపోవడం మామూలు విమానాశ్రయ ప్రక్రియ ఆలస్యమైందని చెప్పారు. ఇప్పుడు కేంద్రం ఒత్తిడితో భూ కేటాయింపులు జరగడంతో 8 నెలల్లో క్లియరెన్స్ ఇచ్చామని తెలిపారు. ఆదివారం కవాడిగూడలో రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోడీ వచ్చాక విమానయాన రంగంలో ఒక విప్లవం వచ్చిందన్నారు. 10 ఏళ్లలో విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 150కి పెరిగిందని చెప్పారు. తెలియజేశారు. చిన్న నగరాల్లో విమానాశ్రయాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మామనూరు విమానాశ్రయం ఏర్పాటుకు 2800 మీటర్ల రన్వే అవసరమవుతుందని, 2800 ఎకరాలు అదనంగా అవసరం అవుతాయని కేంద్రం నుంచి ప్రతిపాదనలు పంపామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరగా భూసేకరణ చేసి విమానాశ్రయం పనులు వేగవంతం చేస్తామన్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఎన్ఓసీ క్లియరెన్స్ ఇచ్చామన్నారు. భద్రాద్రి విమానాశ్రయం కోసం గతంలో సూచించిన స్థలం అనువుగా లేదని మరో స్థలం ప్రతిపాదించినట్టు తెలిపారు. భద్రాద్రి విషయంలో కొత్త స్థలంపై ఫిజిబిలిటీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. విమానాశ్రయం ఏర్పాటుతో ఆ ప్రాంత రూపురేఖలు మారిపోతాయని, వరంగల్లో టెక్స్టైల్స్, విద్యారంగానికి అపారమైన అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఇంకా కిషన్ రెడ్డి ఈ టాపిక్పై ఏమన్నారంటే, వరంగల్ విమానాశ్రయం ఉడాన్ స్కీమ్తో అనుసంధానం చేస్తూ కమర్షియల్ ఆపరేషన్స్కు సంబంధించి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఓవర్గల్లుకు విమానాశ్రయం సేవలు ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తుందన్నారు. విమానాశ్రయం ఏర్పాటు వల్ల వరంగల్లో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. స్వతంత్రానికి ముందు దేశంలో అతిపెద్ద విమానాశ్రయంగా వరంగల్కు గుర్తింపు ఉందని, ఈ విమానాశ్రయానికి పూర్వవైభవం కల్పించడం ద్వారా ఈ ప్రాంతంలో అభివృద్ధికి బాటలు వేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుందని, తెలంగాణలోని వరంగల్, భద్రాచలం, నిజామాబాద్, ఆదిలాబాద్ వంటి ద్వితీయ శ్రేణి నగరాల్లో విమాన సదుపాయాలు కల్పించేందుకు మోడీ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి తెలిపారు.